ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు. చిక్మంగళూరుకి వెళ్ళేటప్పుడు మా వాళ్ళు చూడండి, పేస్ట్ ఇద్దామంటే ఏంటి ఇచ్చినారు, పేపర్లో చుట్టుకొని పళ్ళ పొడి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. సో మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి ట్రైన్లో పోతున్నాం. అంటే ఇప్పటికి 2 times చిక్మంగళూరు వెళ్ళా, 2 సార్లు బైక్లోనే పోయా. ఫస్ట్ టైం ట్రైన్లో చాలా తక్కువ బడ్జెట్లో అయితే వెళ్తున్నా. మీరు వీడియోని చివరి దాకా చూడండి. బెంగళూరు నుంచి ట్రైన్లో ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, మొత్తం ఈ వీడియోలో మీకు నీట్గా అయితే చూపిస్తాను. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి, ఆల్రెడీ చాలా లేట్ అయింది. సో ఇప్పుడు టైం అయితే నైట్ 10 అవుతుంది. టోటల్గా 5 members ఈ ట్రిప్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మెట్రో ఎక్కి యశ్వంతపూర్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళాలి. చాలా పెద్ద జర్నీ ఇది. మా ఆటో అయితే వచ్చేసింది, ర్యాపిడోలో బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా మెట్రో స్టేషన్లో టికెట్ అయితే తీసుకుంటున్నాం. 5 membersకి ఎంత అన్న అమౌంట్? 250యా? 350యా? ఒక్కొక్క టికెట్ 73. ఓకే, 5 membersకి 350 రూపీస్ ఫ్రమ్ టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ నుంచి యశ్వంతపూర్కి. వేడి చేసి ఉంటే అన్ని వేడి బ్యాగ్ అక్కడ. ప్రెసెంట్ నేను యశ్వంతపూర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 11:30. మాకు ట్రైను 12:15కి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద వెళ్తూ ఉన్నాం. సో మీకు ట్రైన్ టికెట్ ఎంత పడిందో చెప్పలేదు కదా. మేము రిజర్వేషన్ అదే నార్మల్ స్లీపర్ బుక్ చేసుకున్నాం, ఏసీ కాదు, నార్మల్ స్లీపరు. పర్ హెడ్ 150 రూపీస్ ఫ్రమ్ బెంగళూరు టు చిక్మంగళూరు. అంటే ఈ ట్రైన్ డైరెక్ట్గా చిక్మంగళూరు స్టేషన్కి వెళ్దు. చిక్మంగళూరు నుంచి ఒక 30 kilometers యువతల అర్సికేరి అనే ఒక స్టేషన్ ఉంటుంది అనమాట. ఆ స్టేషన్ దాకా వెళ్తుంది. అక్కడి నుంచి బస్సు కానీ లేదంటే స్కూటీ రెండుకి తీసుకొని వెళ్ళిపోతాం. Many hours later. గైస్, ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:20. సో ప్రజెంట్ మనం అయితే అర్సికేరి జంక్షన్ దగ్గర ఉన్నాం. సో జస్ట్ ఇప్పుడే మన ట్రైన్ అయితే ఆగింది. ఇంకా ఇక్కడి నుంచి ఒక 30 kilometers వెళ్ళాలి చిక్మంగళూరుకి వెళ్ళాలంటే. అండ్ మనం వచ్చిన ట్రైన్ అయితే ఇదే, ఫ్రమ్ యశ్వంతపూర్ టు హుబ్లీ అనమాట ఇది వెళ్ళేది. మధ్యలో అర్సికేరి స్టాప్ దగ్గర అయితే మనం దిగేసాం. సో ఇప్పుడు స్టేషన్ బయటకు వెళ్ళేసి రెంటల్ బైక్స్ తీసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా చిక్మంగళూరుకి వెళ్ళాలి. అది మా ప్లాను. ఎందుకంటే రిటర్న్ కూడా మేము మళ్ళీ ఇదే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కాలి. సో బెటర్ ఇక్కడే కానీ బైక్స్ తీసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది, అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. సో కాసేపు ఇలా పడుకొని ఒక 1 hour తర్వాత బయటకు వెళ్ళి ఇంకా బైక్ అవి రెంట్కి తీసుకొని డైరెక్ట్గా చిక్మంగళూరు అయితే వెళ్ళిపోదాం. ఎందుకు అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3. ఈ టైంలో రెంట్కి ఇవ్వడు కదా బైక్లో. అందుకని యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఈ స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి బైక్ రెంట్కి తీసుకుని డైరెక్ట్ చిక్మంగళూరుకి వెళ్ళిపోదాం అని అనుకుని అయితే వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చాక మాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్లేస్లో మనకి బైక్ రెంటల్ ఆప్షన్స్ చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఇలాగ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అనమాట. అంటే వ్యాన్స్ అవి కూడా లేవు. సో ఇప్పుడు చిక్మంగళూరు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి కడూర్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి చిక్మంగళూరుకి. ఆటోలు కానీ, బస్సులు, కుదిరితే బైక్ రెంటల్స్ అవి చాలా అయితే ఉంటాయి. సో మళ్ళీ ట్రైన్ ఎక్కేసి అర్సికేరి నుంచి కడూర్కి వెళ్ళాలి. సో మీరు కానీ ట్రైన్లో రావాలనుకుంటే చిక్మంగళూరుకి ఫస్ట్ డైరెక్ట్ ట్రైన్ ఉంటే చూడండి, చాలా తక్కువ ఉన్నాయి ఆప్షన్స్. ఇన్కేస్ మీకు డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే కడూరుకి రండి, అర్సికేరికి రావద్దు, ఇబ్బంది పడతారు మా అలాగే. ఫ్రెండ్స్, నా ప్లానింగ్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే ఇప్పుడు కడూరుకి వెళ్ళేదానికి ట్రైన్ కూడా లేదు. ఇంకా మాకుండే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ తుఫాన్ ఎక్కి ఇక్కడ నుంచి ఇంకొక 50 kilometers ట్రావెల్ చేసి జల్గావ్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి. ఏదో చేసి డబ్బులు సేవ్ చేద్దాం అనుకున్నాం, అది ఇంకోటి ఏదో అయ్యింది. సో ఆ అర్సికేరి నుంచి ఈ తుఫాన్ ఎక్కేసి జల్గావ్ అనే ప్లేస్కి అయితే వచ్చాం, బస్ స్టాండ్ దగ్గరికి. ఇదండి ఎదురుగ్గా ఇక్కడ బస్ స్టాండ్ అయితే ఉంది.
ఇక్కడ నుంచి చిక్మంగళూరుకి చాలా బస్సులు అయితే ఉంటాయంట. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మిస్టేక్ని అయితే మీరు అస్సలు చేయొద్దు. ఏమైందంటే బెంగళూరు నుంచి చిక్మంగళూరు రావడానికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి, అలాగే డైరెక్ట్ ట్రైన్ కూడా ఒకటి ఉంది. మాకు ఆ డైరెక్ట్ ట్రైన్ అవైలబిలిటీ దొరకలేదు, అందుకని చెప్పేసి బెంగళూరు నుంచి అర్స్కేరి దాకా ట్రైన్లో వచ్చినాం. అక్కడి నుంచి ఇంక బస్సులు ఉంటాయి అనుకున్నాం, బట్ ఇక్కడికి వచ్చాకే తెలిసింది అనమాట అక్కడి నుంచి ఉంటాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి రావాలని. సో ప్రజెంట్ అయితే జల్గావ్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడి నుంచి బస్సు ఎక్కి ఇప్పుడు చిక్మంగళూరు పోవాలి. అనవసరంగా మళ్ళీ జర్నీ టైం వేస్ట్. సో ఇదంతా చాలా రిస్కీ ప్రాసెస్. మేమైతే డబ్బులు తక్కువ అవుతుందని చెప్పి ఎట్లా వచ్చాం, కానీ చాలా రిస్క్ అనమాట. అంటే 2-3 వెహికల్స్ మారాలి. సో బెటర్ మీరు డైరెక్ట్ బస్సు ఉంటే దాన్నే ప్రిఫర్ చేయండి, లేదా డైరెక్ట్ ట్రైన్కి రండి. ఇలాగా అయితే ట్రై చేయొద్దు. ఇదే మన బస్సు ఇప్పుడు చిక్మంగళూరు వెళ్ళడానికి 6:30కి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కడూర్కి, చిక్మంగళూరుకి ఇంకా కొన్ని బస్సులు అయితే ఉన్నాయి రెడీగా. ఇంకా బస్ స్టాండ్లో ఎలాగో టైం ఉంది కదా, బ్రష్ చేద్దాం అని చెప్పేసి పేస్ట్ ఇద్దామని చెప్పినాం ఆల్రెడీ. మా వాళ్ళు చూడండి, పేస్ట్ ఇద్దామంటే ఏంటి ఇచ్చినారు, పేపర్లో చుట్టుకొని పళ్ళ పొడి తిరుమల నుంచి తీసుకొచ్చారంట. ఏదో ఔషధ మూలికలు అన్నీ ఉన్న పళ్ళ పొడి. సో ఇదే ఇప్పుడు మాకు బ్రష్ చేయడానికి బూడిద. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది మార్నింగ్. ఇదే ఫస్ట్ బస్సు చిక్మంగళూరుకి. ఇంకా ఒక 1 అవర్ పాటు జర్నీ చేసి చిక్మంగళూరులో బస్ దిగి అక్కడి నుంచి బైక్ రెంటల్ తీసుకొని ఆ తర్వాత మన ఎక్స్ప్లోరింగ్ అంతా స్టార్ట్ చేయాలి. గైస్, ఫైనల్లీ చిక్మంగళూరులో అయితే అడుగు పెట్టేశాం. నిన్న రాత్రి 10 గంటలకి స్టార్ట్ అయ్యాం రూమ్లో నుంచి. మెట్రో స్టేషను, రైల్వే స్టేషను, అర్సకేరి నుంచి వ్యాన్లో, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చి బస్ స్టాండ్లో ఫైనల్లీ అన్నీ ఎక్కి తిరిగి చిక్మంగళూరులో అయితే మార్నింగ్ 8కి వచ్చాం. ఇది చాలా పెద్ద లాంగ్ జర్నీ. యాక్చువల్లీ ఇంత అవసరం లేదు, డైరెక్ట్ బస్సులు ఉన్నాయి బెంగళూరు నుంచి, అలాగే ట్రైన్ ఉంది. మేము ఏరుకోరి మిస్టేక్స్ని, ఏరుకోరి కష్టాలు అవి తెచ్చుకుంటాం అనమాట, అందుకే ఇంత టైం పట్టింది. సో ఇప్పుడే బస్ దిగి ఇంకా బైక్ రెంటల్స్ కోసం అయితే తిరుగుతూ ఉన్నాం. 2 డేస్కి బైక్ రెంట్కి తీసుకొని మన ఎక్స్ప్లోరింగ్ మొత్తం స్టార్ట్ చేయాలి. ఇంకా పరోటా కాదమ్మా, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బస్ స్టాండ్ దగ్గర ఆ తర్వాత బైక్స్ రెంట్కి తీసుకొని కొండపైకి వెళ్ళి కొన్ని హిల్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట, వ్యూ పాయింట్స్. అవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం స్టార్టింగ్. బట్ ఈరోజు వీకెండ్, ఒక్క బైక్ కూడా మాకు రెంట్కి దొరకలేదు సాటర్డే. సో చాలాసేపు ట్రై చేసాం, ఆల్మోస్ట్ 2 అవర్స్, దాదాపు 10 బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళాము. ఎక్కడ ఒక్కటి కూడా అవైలబిలిటీ లేదు. సో ఇంకా మాకు ఓపిక పోయి ప్లాన్ మొత్తం చేంజ్ చేసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు బైక్ రెంటల్ మాకు ఇవాళకి దొరకలేదు, రేపటికి దొరికాయి. సో ఈరోజు 2 ఆటోలు తీసుకొని కొండపైకి, అంటే మూల్యానగిరి, బాబా బుడంగిరి ఈ ప్లేసులకు కాకుండా డైరెక్ట్ హెబ్బే ఫాల్స్కి వెళ్ళిపోతున్నాం. సో ఈ హెబ్బే ఫాల్స్కి ఆల్మోస్ట్ 1 డే సరిపోద్ది అనమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి 3 అవర్స్ జర్నీ హెబ్బే ఫాల్స్కి రావడానికి, ఒక 3 అవర్స్, మళ్ళీ అక్కడ ఒక 3 అవర్స్ ఉండాలి. సో ఇవాళ మొత్తం మాకు ఈ హెబ్బే ఫాల్స్ జర్నీతో అయిపోతుంది. అలాగే ఇంకా హెబ్బే ఫాల్స్కి వెళ్ళే దారిలోనే ఒక చిన్న వ్యూ పాయింట్ అనమాట, ఇది కూడా చాలా ఫేమస్ ప్లేస్ చిక్మంగళూరులో. దాన్ని అక్కడ పెయింటింగ్ ఉంది కదా, పెయింటింగ్ అది ఒక విగ్రహం టైపు. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాం చిక్మంగళూరులో హోటల్ దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి టైం ఆఫ్టర్నూన్ 12:30, ఎగ్జాక్ట్గా 2 అవర్స్ పట్టింది. అండ్ ఇక్కడ చూడండి చాలామంది జనాలు అయితే ఉన్నారు. చెప్పాలంటే ఇవాళ ఇంకా తక్కువ, సాటర్డే, సండే ఎక్కువ మంది వస్తారు. సో బేసిక్గా చిక్మంగళూరుకి వచ్చే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, వచ్చిన రోజు మూల్యానగిరి, బాబా బుడంగిరి హిల్స్ అంటే కొండపైకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఈ ప్లేస్కి వస్తారు, హెబ్బే ఫాల్స్కి. సో ప్రెజెంట్ మేము ఎలా వచ్చామంటే ఫస్ట్ డైరెక్ట్గా హెబ్బే ఫాల్స్కి వచ్చేసాం, రేపు అవి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో చిక్మంగళూరు నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ అనమాట. సో ఇప్పుడు మనం ఆ మెయిన్ ఎంట్రీ లోపల నుంచి ఈ బొలెరో వ్యాన్స్ ఉంటాయి, వాటికి మళ్ళీ మనిషికి ఎక్స్ట్రా డబ్బులు కట్టి
ఒక 1 అవర్ పాటు జర్నీ చేసి తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ మళ్ళీ ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఫారెస్ట్లో. మా ముందు ఒక 14 బ్యాచ్లు ఉన్నాయి. ఈజీగా 1 అవర్ పడుతుంది. ఆ 14 బ్యాచ్లు వెళ్ళాక మేము వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. ఇప్పుడు ఆ వ్యాన్లో వెళ్తే వెళ్ళడానికి 3 రావడానికి ఆల్మోస్ట్ 3 నుంచి 4 అవర్స్ పడుతుంది. సో బెటర్ ఒకేసారి తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి పక్కన ఒక చిన్న క్యాంటీన్ ఉంటే దాంట్లో వెజ్ పలావ్ అయితే తీసుకున్నాం. ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు ఇక్కడ, ఓన్లీ లిమిటెడ్ ఐటమ్స్. దాన్ని ఇక్కడ చూపిస్తా చూడండి ఏమేమి ఉన్నాయో. హార్లిక్స్, కాఫీ, టీ. వీటిలో మనం తినగలిగేది ఏదైనా ఉంది అంటే ఇదొకటే వెజ్ పలావ్ 100 రూపీస్. ఆడికి పోతే మళ్ళీ ఎడిగా రావద్దా? అప్పుడు టైం అయిపోతుంది కాబట్టి రిటర్న్లో తినేసిపోవచ్చు. మళ్ళీ ఇది అడ్వెంచరస్గా ఉంటుంది రోడ్డు. సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1 అవర్ పాటు వెయిట్ చేశాక మా బండిలో ఎక్కిచ్చేసి ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక ½ అవర్ మొత్తం రోడ్ అంతా ఇలానే ఉంటుంది అనమాట. గుంటలు, మట్టి, ఒక అడ్వెంచర్ రైడ్ అనుకోండి. ఇది కన్ఫర్మ్ సో ఒక ½ అవర్ జర్నీ అనమాట ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి. అండ్ ఇక్కడ మనకి జస్ట్ 1 అవర్ పాటే టైం ఇచ్చారు. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. ఎగ్జాక్ట్గా 3:30కి అంతా రిటర్న్ వచ్చేసేయాలి. ఒకవేళ కానీ మనం లేట్ చేస్తే ఎవ్రీ ½ అవర్కి 2000 ఫైన్ అంట. సో ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్స్, 2 కాదు కానీ ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలి. అక్కడ చూడండి వర్షానికి అనుకుంటా పెద్ద చెట్టు అయితే దారికి అడ్డంగా పడిపోయింది. దేవుడా, చాలా పెద్ద చెట్టు. అండ్ ప్రజెంట్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో వర్షాలు కూడా పడతా ఉన్నాయి. అండ్ మేము వచ్చే ముందు కూడా లైట్గా వర్షం పడింది. చూడండి అసలు ఎలా ఉందో, ఎంత పెద్ద చెట్టు. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదండి ఈ మెట్లు వచ్చాయంటే ఇంకా వాటర్ ఫాల్ మన కళ్ళ ముందర ఉన్నట్టే. జస్ట్ అలా వెళ్ళి రైట్ తిరిగితే కొండపై నుంచి పడతా ఉంటుంది. ఆల్రెడీ కనుక్కున్నాం అనమాట వాటర్ ఉందా లేదా అని. చాలా అంటే చాలా వాటర్ ఉంది. అదండి ఇక్కడ ఫ్లో అవుతూ ఉంది. ఇది చూస్తుంటే అర్థమైపోతుంది. చలి మాత్రం అసలు మామూలుగా లేదు. అది కింద రాళ్ళు ఉన్నాయన్నమాట, తగిలితే వాసిపోతుంది. ఒక్క నిమిషం. రాళ్ళు ఉన్నాయి. సో ఇంకైతే వాటర్ ఫాల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. ½ అవర్ అనమాట వాళ్ళు మాకు టైం ఇచ్చింది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయిపోయింది. సో ఇంకా బయలుదేరి వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.
వాటర్ మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి గైస్, చాలా చల్లగా. సో ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాం మా వ్యాన్లో. బాగా చెప్తారా? ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు వెనకాల కూర్చుంటున్నాం అని చెప్పి అడిగి మరీ వచ్చాం వెనక్కి. దోల తీరిపోయింది ఆ రోడ్డుకి, ఆ వెహికల్ వెళ్ళేదానికి. మామూలు అడ్వెంచర్ కాదు ఇది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అది గైస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఉంటా బాయ్ ఫ్రమ్ హెబ్బే ఫాల్స్, చిక్మంగళూరు.